హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. మిత్రమండలి ప్రియదర్శి హీరోగా, నిహారిక హీరోయిన్గా, వెన్నెల కిషోర్, సత్య విష్ణుయి, రాగ్మయూరు, ప్రసాద్ బెహర్, వీటివి గణేష్ మెయిన్ క్యారెక్టర్లుగా వచ్చిన సినిమా. బీవీ వర్క్స్ బ్యానర్పై బన్నీవాసు ఈ ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఈ సినిమా 16 అంటే ఈరోజు రిలీజ్ అవుతూ ఉండగా నిన్న రాత్రి ప్రీమియర్ షో వేశారు. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, జంగిలీపట్నం అనే ఊర్లో ఎన్నికలు జరుగుతాయి. అక్కడ ఎమ్మెల్యే టికెట్ కోసం తుట్టెం కులం లీడరు నారాయణ, ఫ్రీడమ్ రాజు పోటీ పడుతూ ఉంటారు. అదే ఊళ్ళో మన హీరో ప్రియదర్శి, సాత్వికు, అభి, రాజు నలుగురు చిల్లర ఫ్రెండ్స్ ఉంటారు. ఖాళీగా పని పాట లేకుండా ఇంట్లో తిట్లు తింటూ ఊరల్లా తిరుగుతూ ఉంటారు. సాత్విక్, అభి స్వేచ్ఛని చూసి నేను లవ్ చేస్తా అని గొడవ పడతారు. స్వేచ్ఛ అనే అమ్మాయి కోసం సాత్విక్, అభి ఇద్దరూ కొట్లాడుతూ ఉంటారు. ఈ ఇద్దరు ఆమె వెనుక తిరుగుతూ ఆమె కోసం ఇంగ్లీష్ కోచింగ్లో కూడా జాయిన్ అవుతారు. ఆమెను ఇంగ్లీష్ నేర్చుకొని ఆమెను ఇంప్రెస్ చేయాలని తెగ ట్రై చేస్తుంటారు. కానీ తర్వాత ఆమె తొట్టెం కులం లీడరు నారాయణ కూతురు అని తెలిసి భయపడతారు. ఇక ఎమ్మెల్యే నారాయణ తన కులం సపోర్ట్తో ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. ఒక ప్రముఖ పార్టీ టికెట్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తుంది. ఇంతలో నారాయణ కూతురు స్వేచ్ఛ ఇంటి నుంచి పారిపోతుంది. ఈ విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందని భావించి తన కూతురు కిడ్నాప్ అయిందంటూ ఎస్ఐ సాగర్ సాయంతో వెతకడం మొదలు పెడతారు. ఆ ఎస్ఐ సాగర్ మన వెన్నెల కిషోర్. స్వేచ్ఛ పారిపోవడం వెనుక అదే ప్రాంతానికి చెందిన మన ఈ పని పాట లేకుండా తిరుగుతున్న బ్యాచ్ ప్రియదర్శి, అలాగే అభయ్, సాత్విక్, రాజు ఉన్నట్టు తేలుతుంది. ఈ నలుగురిలో స్వేచ్ఛ ఎవరి కోసం ఇంటి నుంచి బయటకు వచ్చింది, స్వేచ్ఛ కారణంగా ఈ నలుగురు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వీళ్ళను నారాయణ ఏం చేశాడనే విషయాన్ని సినిమాలో చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, ఈ మధ్య కామెడీతో వచ్చిన సినిమాలో మ్యాక్సిమం సూపర్ హిట్ కాకుండా యావరేజ్ హిట్తోనే ముందరికి వెళ్ళిపోయాయి. ఇదే కాన్సెప్ట్తోనే ఇంకా ఈ సినిమాను కూడా కామెడీతో, అల్లరి మూకల మాయకత్వంతో ఈ సినిమాను ముందరికి తీసుకెళ్దాం అనుకున్నాడు మన డైరెక్టర్. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను ఆ ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏమంటే, సినిమా మరీ అంతగా ఉండదేమో, యావరేజ్ మూవీ అవుతుందేమో, లేదంటే ఫ్లాప్ అవుతుందేమో అనుకున్నా. బహుశా ఆ థాట్ నా మైండ్లో ఉండడం బట్టేమో ఈ సినిమా నాకు అంతగా నచ్చలేదు. ఈ మధ్యకాలంలో వచ్చిన కామెడీ మూవీలు జాతిరత్నాలు మొదలుకొని మొన్న వచ్చిన లిటిల్ హార్ట్స్ వరకు చాలా సినిమాలు ఓన్లీ కామెడీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దాంట్లో స్టోరీ లేదు, అసలు సంబంధమే లేని కంటెంట్తో ఏదో ఒక కుళ్ళు జోకులు వేసుకుంటూ ముందరికి వచ్చి కామెడీని బలంగా తీసుకువచ్చి అందరినీ నవ్వించి బ్లాక్ బస్టర్ హిట్ పొందారు. అయితే మిత్రమండలిలో కూడా ఆ స్థాయి కామెడీ ఉంటుంది అన్న ఉద్దేశంతో వెళ్ళి డిసప్పాయింట్ అయిపోయాం. కల్పితమైన ఒక ఊరు, కులం, కావాల్సినన్ని పాత్రలు, సోషల్ సెటైర్కు తగిన అంశం, ఇలా నవ్వించడానికి కావాల్సినంత సెటప్ అయితే ఇందులో ఉంది. అందులో 1-2 మూమెంట్స్ తప్ప సినిమా అంతా ఏదో బలవంతంగా నవ్వించాల్సిందే అన్నట్టు ట్రై చేశారేమో అని అనిపిస్తుంది. కులపిచ్చి ఉన్న నారాయణ, మిత్రమండలి గ్యాంగు వాళ్ళ ఇంట్రడక్షన్ సీన్స్, హీరోయిన్ పారిపోవడం, ఇక ఈ సీన్స్తోనే సగం సినిమా అయిపోతుంది. కామెడీ అంటే వీళ్ళేరా అనేటువంటి క్యారెక్టర్లంతా సినిమాలో కనిపిస్తుంటారు. పేజీల కొద్దీ డైలాగులు చెప్తుంటారు, కానీ అంత కామెడీ మాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త బెటర్గానే అనిపిస్తుంది. చేంజింగ్ సీన్స్ అయితేనేమి, మ్యారేజ్ ఎపిసోడ్తో అక్కడక్కడ ఫన్ పర్లేదు, బాగుంది అనిపించింది. ఇంపార్టెంట్ క్యారెక్టర్గా సత్య చేసిన కామెడీ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఆ పాత్ర కూడా కొన్నిసార్లు మరీ ఓవర్గా పెట్టారేమో అని అనిపిస్తుంది. స్టోరీ పరంగా తుట్టంకులం అనే ఫిక్షనల్ క్యాస్ట్ నేమ్ పెట్టి కులపిచ్చిని ఉద్దేశించి ఒక సెటైరికల్గా ఒక గుడ్ మెసేజ్ ఇవ్వడం వరకు సినిమా లైన్ బాగానే ఉంది, కానీ దాన్ని ప్రజెంట్ చేయడంలో మిస్ఫైర్ అయింది. స్క్రిప్ట్ లేకుండా చేసిన స్కిట్ల మాదిరిగానే కనిపిస్తుంది. చాలా సీన్ల వరకు కామెడీ పండించే మంచి మంచి కమేడియన్లు ఉన్న వారి ఓవర్ యాక్షన్తో ఓవర్ బోర్డ్ అనిపిస్తుంది. ఈ సినిమా నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమా చూడొద్దని ప్రియదర్శి అంత స్ట్రాంగ్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు ఆ స్టేట్మెంట్ ఎలా ఇచ్చేసాడా అనిపిస్తుంది ఈ సినిమాలో చూస్తే. సినిమాలో తన పాత్ర చూస్తే బహుశా అప్పట్లో జాతిరత్నాలు,
రీసెంట్గా లిటిల్ హార్ట్స్ చిత్రాల్లో కథ లేకుండా వర్కౌట్ అయ్యాయి కాబట్టి ఇది కూడా అదే నమ్మకంతోనే వర్కౌట్ అవుతుందని చెప్పాడో ఏమో. కామెడీ టైమింగ్లో తిరుగులేని ప్రియదర్శి మిత్రమండలిలో నవ్వించలేకపోయాడు. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి క్యారెక్టర్తో పోల్చుకుంటే విష్ణువోయ్, రాగ్మయూర్, ప్రసాద్ బెహ్రా పాత్రలు కాస్త బెటర్ అని అనిపిస్తాయి. వీటీవీ గణేష్ పాత్ర స్టోరీలో మెయిన్ కులపిచ్చి పాత్ర. గతంలో వచ్చిన చాలా సినిమాల్లో ఈ తరహా పాత్రల్ని పోలి ఉండడంతో కొద్దిగా నార్మల్గానేమో అనిపిస్తుంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటూ సినిమా మొత్తం తన క్యారెక్టర్ని సస్పెన్స్గా ఉంచిన సత్య ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాస్త బాగానే నవ్వించేశాడు. కొన్ని చోట్ల మాత్రం ఓవర్ యాక్షన్ అనిపించింది అనుకోండి, కానీ సత్య వల్ల ప్లస్ పాయింట్ కాబట్టి సినిమా పర్లేదు అనిపిస్తుంది. ఇక సత్య క్యారెక్టర్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాస్త అన్ఇంపార్టెంట్ అనేటట్టుగా చేశారు. ఆ పాత్రను ఎందుకు పెట్టావయ్యా డైరెక్టరు అంటే అది ప్రొడ్యూసర్ చాయిస్ అంటూ డైరెక్టర్ గారి ఫ్రేమ్లోకి వచ్చి చెప్పడం కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. ఆ క్యారెక్టర్కి మరీ అంత ఇంపార్టెంట్ అయితే లేదు. ఎస్ఐ సాగర్ కే చంద్ర అంటూ తుట్టు కులపోళ్ళకి పనోడిగా ఓ పనికిమాలిన ఎస్ఐగా వెన్నెల కిషోర్ ఫుల్ లెంత్ రోల్ చేశారు. తన కామెడీ టైమింగ్లోని కథలను నిలబెట్టే సత్తా ఉన్న కిషోర్కి తగ్గ పాత్ర అయితే కాదది. బ్రహ్మానందం ఓ సీన్లో కనిపిస్తారు, జస్ట్ అట్లా రామ కందిరిగా అన్నట్టు వచ్చిపోతారు. ఇక హీరోయిన్ నిహారిక తెలుగు అమ్మాయి అయినా కొద్దిగా డైలాగులు చెప్పడానికి ఇబ్బంది పడిందేమో అన్నట్లుగా అనిపిస్తుంది. ఫేస్ కట్స్ బిగ్ బాస్ రతికలా అనిపించిన లుక్స్ పరంగా గ్లామర్ పరంగా ఈమె కంటే ఆమెనే బెటర్ అని అనిపిస్తుంది. సోషల్ మీడియాలో మెరిసినంతగా ఈ సినిమాలో మెరవలేకపోయింది. 3 నిర్మాణ సంస్థలు కలిసి పనిచేసినా కూడా దానికి తగ్గట్టుగా అవుట్పుట్ లేదు. చిన్న సినిమా అయినా కూడా పెద్ద సంస్థలచే ఈ పడితే ఆటోమేటిక్గా రిచ్నెస్ క్వాలిటీ కనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో అది మిస్ అయింది. లొకేషన్స్ మార్చి తీసినా కూడా అక్కడక్కడే తిరిగినట్టుగా అనిపిస్తుంది. మిత్రమండలి అనేది కేవలం నవ్వుకోవడానికి ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఈ సినిమాలో కథ లాజిక్స్ వెతకదని మూవీ టీం ముందు నుంచి ప్రమోషన్స్లో చెప్తూనే ఉంది. సినిమా అంతా ఒక సటైరికల్ కామెడీ స్పూఫ్గా తీసుకొని వచ్చారు. ఇక ఈ సినిమాలో సాంగ్స్ చూస్తుంటే అలర్నరియస్ గారి సుడిగాడు సినిమా గుర్తుకొస్తుంది. చాలా సినిమాలో సీన్స్, సాంగ్, మ్యూజిక్, సోషల్ మీడియా ట్రెండింగ్ డైలాగ్ తీసుకొని వచ్చి ఒక సైటైరికల్ స్పూఫ్ కామెడీతో ఈ సినిమా అంతా నడిపించారు. కేవలం నవ్వుకోవడానికి ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి చూడొచ్చు. అయితే ఈ కామెడీ స్క్రీన్ ప్లే అందరికీ అర్థం కాకపోవచ్చు, కొంతమంది క్రింజ్ అని కూడా ఫీల్ అవ్వచ్చు. ఇక ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ కొద్దిగా ప్లస్ పాయింట్ అనే చెప్పచ్చు. మ్యూజిక్లో కూడా స్పూప్ చేశారు. చాలా పాత సూపర్ హిట్ సినిమాల్లోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని, పాటల్లోని మ్యూజిక్ని తీసుకొచ్చి రీమిక్స్ చేసి కొత్తగా అనిపించారు. పాటలు కూడా కామెడీగానే అనిపిస్తాయి. ఎడిటింగ్ బాగా చేసినా కొన్ని ల్యాంగ్ సీన్స్ కట్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. సింపుల్ స్టోరీ తీసుకొని ఇలాంటి సెటైరికల్ కామెడీగా రాసుకోవడం చాలా కష్టం. డైరెక్టర్ చాలా బాగా రాసుకొని మంచి స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడు, కానీ కొద్దిగా ఎందుకో మరి సినిమా అంతగా నాకు ఎక్కలేదనిపించింది. ఇక ఓవరాల్గా మూవీ విషయానికి వస్తే మిత్రమండలి సినిమా సమాజంలో ఈ మధ్య క్యాస్ట్ అనే ఇష్యూ చాలా జరుగుతున్నాయి. ఆ ఇష్యూ మీద సెటైరికల్గా కామెడీ చేస్తూ వచ్చిన సినిమా. లాజిక్స్ కథ లాంటివి వెతకకుండా ఏదో ఫ్యామిలీతో అలాగే ఫ్రెండ్స్తో వెళ్ళి సరదాగా చూసి రావచ్చు. ఇక ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగు 5కు 2.8 ఇస్తా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.